అంత గొప్ప యోగ్యత. ఇప్పుడు ఎంత గొప్ప యోగ్యతో అర్థమైంది కదా మనకి. అలాగని చెప్పి అబ్బే ఇది మనకు అందని వస్తువు అండి, ఈ బ్రహ్మ విచారము మనకి సంబంధించిన వస్తువు కాదు, పోన్లండి మీరు పెద్దలు ఇలా చెప్పారు కదా, పోన్లండికి ఇవాళ నుంచి నేను బ్రహ్మ విచారం చేయడం మానేస్తాము అనుకోవడం కూడా తప్పే. ఎందుకని? కొంత యోగ్యత మన చేతుల్లో ఉంది కదా. నేను ఇందాక చెప్పినట్టుగా 100కి 100% యోగ్యత అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కొంత యోగ్యత అనేది తెచ్చుకోవచ్చు కదా మనం. పెద్దలు చెప్పినట్టు ఆలోచన, ఇదే ఆలోచన అంటే. ఇది నిత్య పదార్థము, ఆత్మ అనేటువంటిది నిత్య పదార్థము, ఈ శరీరాదులన్నీ నశ్వరమైనటువంటి పదార్థము, ఈ శరీరం భస్మం అయిపోయిన తర్వాత కూడా ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మరి ఆ కర్మలు నీకు బోళ్ళంత గుట్టలా ఏర్పడిపోయాయి కదా, కర్మలు అనుభవించడానికి ఆత్మ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో శరీరాన్ని తొడుక్కుంటుంది, తప్పదు. అదే వీడు జీవన్ముక్తుడయ్యాడు అనుకోండి, జాగ్రత్తగా గమనించండి, జీవన్ముక్తుడయ్యాడు అనుకోండి, ఈ జన్మలో వాడికి మోక్షం వచ్చింది. మరి వీడి కర్మలన్నీ ఏమైపోయి? సంచిత కర్మలన్నీ ఏమైపోయి అంటే భస్మం అయిపోయాయి. ఇంకా లేదంటే ఎక్కడో చోట చెప్పారు, పంచుకుంటారు. భార్యాపుత్రులు, శిష్యులు వీళ్ళందరూ సంచిత కర్మలన్నీ పంచేసుకుంటారు ఈయన చేసిన కర్మల్ని, లేదా భస్మం అయిపోతాయి. ఈయన జీవన్ముక్తుడు అయిపోయాడు, మోక్షం వచ్చేసింది. అయితే మరి ఈయనకి అజ్ఞానం నశించిపోయింది అన్నారు కదా, మరి అజ్ఞానం వల్లనే కదా ఈ శరీరాదులు సృష్టింపబడ్డాయి. ఇందాక రజ్జు సర్పం ఎలా సృష్టింపబడింది? అజ్ఞానం వల్ల. మరి శరీరాదుల వల్ల కూడా అజ్ఞానం వల్లనే సృష్టింపబడ్డాయి కదా. మరి శరీరం పడిపోవాలి కదా. ఆ జీవన్ముక్తుడు చెప్తారు, పరమాచార్యుల వారి గురించి ఆయన జీవన్ముక్తులు అని. శృంగేరి శారదాపీఠం పెద్ద పూర్వ ఆచార్యులు వారంతా జీవన్ముక్తులు అని. మరి వారి మోక్షం కలిగిన తర్వాత కూడా, అజ్ఞానం నశించి జ్ఞానం ఉద్భవించిన తర్వాత కూడా మరి ఎందుకు ఇంకా శరీరంతో ఉన్నారు? జ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తే, మీ జాగ్రత్తగా గమనించండి, రజ్జు జ్ఞానం వల్ల సర్పభ్రాంతి నశిస్తే సర్పం కూడా నశించిపోయింది కదా. ఇంకా సర్పం ఉందా? అక్కడ ఒకటే పదార్థం ఉంది, రజ్జు ఒకటే ఉంది, ఇంకేమీ లేదు. ఈ సర్పం, పుట్టిన సర్పం ఏమైపోయింది? నశించిపోయింది. నశించిపోయి ఏమైపోయింది? రజ్జువులో లీనమైపోయింది. అదేవిధంగా ఈ అజ్ఞానం నశిస్తే అజ్ఞాన కార్యమైనటువంటి ఈ ప్రపంచం కూడా నశించిపోయి బ్రహ్మలో లీనమైపోయి బ్రహ్మం ఒకటే మిగులుతుంది. మరి ఈ జీవన్ముక్తుడికి, ఇంత పెద్ద పెద్ద మహానుభావులు జీవన్ముక్తులు మనం లోకంలో చూస్తున్నాం కదా, ఇంకా అటువంటి వ్యక్తుల్ని ఎక్కడా చూడం. వారు ఒక మాట అన్నారు అంటే అయిపోతుంది అంతే. వారిని దర్శించుకుని వారి యొక్క కృపా దృష్టి ఉన్నదే, అది మన మీద పడింది అంటే ఇంకా మనం కష్టాల నుంచి బయటపడినట్టే. మహాసన్నిధానం వారు కనీసం 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం సభకి వెళ్ళి, ప్రతి సంవత్సరం ఎప్పుడు 82, 83 నాకు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం నేను సభకి, గణపతి వాక్యార్థ సభలకి మానలేదు, నేను ఏ సభకి మానలేదు. వారు ఎప్పుడు ఎటు ఉన్నా కూడా మన వైపే చూసి చిరునవ్వు నవ్వుతున్నారా అన్నట్టు ఉంటుంది మహాసన్నిధానం వారు. ఒక్క సంవత్సరం అజ్ఞానంతో, అజ్ఞానం అని కూడా ఒకటిను అంటే వాస్తవం చెప్తాను, మూలశంక ఒక 10-15 సంవత్సరాల క్రితం విపరీతమైన మూలశంక, నేను పైల్స్తో బాధపడుతున్నా. శాస్త్రసభ, గణపతి వాక్యార్థ సభలకు వెళ్ళాలి. ఏం చేయాలి? ఈ సంవత్సరం మానేద్దాం అనుకున్నా. అజ్ఞానం మానేద్దాం ఈ సంవత్సరం. ఎప్పుడు మానలేదు నేను, ఎప్పుడో కరోనా టైంలో వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళలేదు. కానీ ఈ 30 సంవత్సరాల్లో తండ్రి గారు గతించారు, తల్లి గారు గతించారు, అయినా కూడా నాకు ఎక్కడా విఘ్నాలు రాలేదు. సభకు మాత్రం వెళ్ళాను. ఇంకా అనేక రకమైనటువంటి విఘ్నాలు వచ్చాయి, ఎప్పుడూ మానలేదు. ఆ సంవత్సరం మానేద్దాం అనుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకి, నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ అనుభవం లేదు నాకు, 5 గంటలకి మనకి సభకి రావయ్యా అన్నారు ఆయన. తెల్లవారుజామున 5 గంటలకి మన సభకి రావయ్యా అన్నారు. అది ఆశ్చర్యం వేసింది, లేచిపోయాను. ఏమిటి సభకి రమ్మంటున్నారు? నేను చూస్తే పైల్స్ వ్యాధితో బాధపడుతున్నాను, నేను వెళ్ళగలనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, ఓ ఇంజక్షన్ చేసేసి మాత్రలు ఇచ్చేసి ఏం పర్వాలేదు వెళ్ళిపోండి అన్నారు. మరి ఆయన చేత కూడా వారే పలికించారేమో మాట. ఇది ఎవరికైనా సాధ్యమా? అసలు కూర్చోలేకపోతున్నాను నేను. పైల్స్ వ్యాధి అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో.
వెళ్ళిపోయాను. మా అత్త మీరు గమనించండి, కనీసం 4 గంటలకి సభ ప్రారంభమైతే 9, 9:30 దాకా ఒక్కొక్క రోజు కూర్చోవలసి వస్తుంది. ఏనాడూ బాధపడలేదు నేను. ఆశ్చర్యం. ఇంత మూలశంక వ్యాధితో నేను వెళ్ళిన వాడిని ఏనాడు నేను బాధపడలేదు. హాయిగా నేను సభకు వెళ్ళాను, వచ్చేసాను. అసలు ఏమిటో ఆ వ్యాధి ఏమిటో తెలియలేదు నాకు. అంతా మాయమైపోయింది. చెప్తున్నానంటే ఆ వాక్కు ఎంత బలవత్తరమో చెప్తున్నాను నేను. ఆ మహానుభావుడు అంత గొప్ప. మా గురువుగారి దగ్గర గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు, పరమాచార్యులు వారికి చాలా దగ్గర వారు. పరమాచార్యులు వారు గతించారు. వారికి కూడా 100 సంవత్సరాలు అయింది, అయినట్టుంది. పరమాచార్యులు వారు నీకేం కావాలి అని అడిగారట. మీ 2 పాదాలు నా నెత్తి మీద పెట్టండి అన్నారట. ఆయన 2 పాదాలు మా గురువుగారి శిరస్సు మీద ఉంచారట. ఆయన కోరుకున్నది అది. ఆయన దగ్గర నేనేదో కొంచెం తర్కం, వ్యాకరణం ఏదో చదువుకున్నా. మా గురువుగారికి ఏంటంటే ఆ కాలంలో శిష్యుడు ఇంత గొప్ప పీఠానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఆనందం కదా. ఏదో నాకేదో వచ్చిరాని భాష, వచ్చిరాని విద్య, అయినా కూడా వారు ఎంత గొప్ప ఉదార హృదయులు. ఎన్నిసార్లు నేను చెప్పలేకపోతే, తప్పు చెప్తే ఇంకోటైతే ఎన్నిసార్లు ఆయన ప్రసన్నంగా ఇది ఇలాగయ్యా అది అలాగయ్యా అని చెప్పారు ఆయన. నేను వారి దగ్గర, గురువుగారి దగ్గర తర్కం వ్యాకరణం చదువుకున్న 10 సంవత్సరాలు వరుసగా తర్కంలో వాక్యార్థం చెప్పాను. గురువుగారికి ఏంటంటే, ఏమయ్యా నువ్వు వ్యాకరణం కూడా చదువుకున్నావు కదయ్యా, గురువుగారి దగ్గర, మా సన్నిధానం వారి దగ్గర వ్యాకరణంలో కూడా ఎప్పుడైనా చెప్పవయ్యా. కానీ నేనుగా ఎప్పుడూ కూడా అంటే ఏదో అహంభావం, ఏదో తర్కంలో చెప్పాడు వ్యాకరణంలో చెప్తున్నాడు అంటే ఏదో వ్యాకరణంలో కూడా ఏదో అహంభావం కోసమో పాండిత్యం ప్రకటించుకోవడం కోసమో కావచ్చు అని అంటే నా భయం అది. కానీ వ్యాకరణంలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో నేను కూడా కలగ చేసుకున్నందువల్ల స్వాముల వారికి తెలుసు. గురువుగారు ఏమన్నారు, నువ్వు వ్యాకరణంలో సభలో మాట్లాడాలి అని గురువుగారు అన్నారు. నేనేమో ధైర్యం చేసి అడగలేను. ఆ సంవత్సరం స్వాముల వారు ఏమన్నారంటే, మీదటికి నువ్వు వ్యాకరణంలో చెప్పవయ్యా అన్నారు. ఎంత విశేషం, ఎంత అనుగ్రహం. ఓ మూల గురువుగారు వ్యాకరణంలో చెప్పయ్యా అంటున్నారు. నేను వ్యాకరణంలో తర్కంలో మానేసి వ్యాకరణంలో చెప్పడానికి భయం నాకు. ఇదేదో గొప్ప అహంభావంతో అవుతుందా అన్న భయం నాకు. నేను ఏమీ మాట్లాడలేదు, ప్రశాంతంగా ఉన్నాను. స్వాములు వారు మీదటికి, ఇదే మాట వారు అన్నది, మీదటికి వ్యాకరణంలో చెప్పబోయా అన్నారు. ఎంత అనుగ్రహం. ఆ మీదటికి మరుసటి సంవత్సరం ఇంచుమించు 10 సంవత్సరాలు వ్యాకరణంలోనే చెప్పాను నేను. ఎంత అనుగ్రహం. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మహానుభావుల యొక్క వాక్కు యొక్క స్వచ్ఛత అంత గొప్పగా ఉంటుంది. ఇదే సాధన చతుష్టయము అనేటువంటిది పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం. అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం, మన గురువుల యొక్క అనుగ్రహం. నా పుణ్యం ఏమీ లేదు, గురువుల యొక్క అనుగ్రహం అది. తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం అది. గురువుల యొక్క అనుగ్రహం, గురువుల దగ్గర అంతసేపు అలా కూర్చోవడం అన్నది కూడా మనం చేసుకున్నటువంటి పుణ్య విశేషం. కాబట్టి అటు పిమ్మట ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాత బ్రహ్మ విచారం చెయ్యాలి అని, అంటే యోగ్యత లభించాలి. బ్రహ్మ విచారం చేస్తున్నారు అంటే పండితుల దగ్గరికి మనం వెంటనే వెళ్ళిపోయి వచ్చిరా అని మాటలు మాట్లాడేయకూడదు. దానికి ఒక యోగ్యతని సంపాదించుకోవాలి. మనంతటా మనం కూడా ఆలోచన చెయ్యొచ్చు. భగవద్గీత చదువుకోవచ్చు. ఓహో ఆత్మ పదార్థం ఇది కదా, శరీరం అశాశ్వతంగా, ఈ విధమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవచ్చు. ఇది లభించిన తర్వాత ఎందువల్ల బ్రహ్మ విచారం చేయాలి? ఎందువల్ల అంటే ఐహికమైన ఫలాలు, ఆమిష్మికమైనటువంటి ఫలాలు, స్వర్గాది ఫలాలు అన్నీ అశాశ్వతాలని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఎందుకయ్యా వాటి గురించి విచారం చేయడం? స్వర్గం అంటే ఏమిటని విచారం మన 10 మంది కూర్చొని చేస్తే ఏంటి ప్రయోజనం? స్వర్గం అంటే ఏమిటో బాగా తెలుస్తుంది. ఆ స్వర్గంలో ఎలా ఉంటుంది, ఆ ఇంద్రుని యొక్క ఆస్థానం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు ఎలా నాట్యం చేస్తారు, ఎన్ని సుఖాలు అనుభవిస్తారు, ఇవన్నీ తెలుస్తాయి. ఏం ఫలం? అవన్నీ అశాశ్వతం కదా. కాబట్టి
శాశ్వతమైనటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ విచారము చెయ్యాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.